హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మోతా తుఫాన్ దీన్ని చూస్తేనే గడ్డ వణిగిపోతున్నారు తీర ప్రాంత వాసులంతా. పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ రిటైనింగ్ వాల్ కట్టిస్తా అన్నారు. దానికి 380 కోట్లు శాంక్షన్ చేశారు. కానీ దాన్ని కట్టించలే. అది కట్టిస్తే కొంచెం ధైర్యంగా ఉండేవారు కాకినాడ వాసులు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తుఫాన్ హెచ్చరికలతో ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ పునరావాసాలు కల్పించడంలో, అదేవిధంగా వారిని ఒక పక్కన ఉంచి కాపాడే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం తలమునకలైనట్టు మనకి అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ని సింపుల్‌గా ఆపేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎలా అంటే ఆయన గురించి ఒక్కొక్క టీవీ ఛానల్ వ్యక్తి ఒక్కో విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అది మాట్లాడుతూ విన్నప్పుడు అరే! ఇటువంటి వ్యక్తా? చంద్రబాబు తలుచుకుంటే తుఫాన్ని చిటికెన వెళ్తే ఇలా పక్కన ఇసిరేసేవారని ఒకరు. చంద్రబాబు నాయుడు ఎన్నో తుఫాన్లు ఏకధాటిగా ఎదుర్కొన్న ధీరాతి తీరుడని ఒకడు. చంద్రబాబు ఉన్నాడనే ధైర్యంతోనే తుఫాన్ వస్తుందని ఒకరు. అబ్బో! నీయమ్మ చెప్తుంటే చంద్రబాబు చేసినటువంటి గొప్ప పనుల్ని ఒక్కసారైనా స్మరించుకోవాలని నేను అనుకున్నా. సో, ఇక్కడ మీరు చూసారు ఆపేశారు. నిజమా అనేది నా ప్రశ్న. ఎందుకంటే గతంలో తిట్లీ వచ్చింది. హుదూద్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఈ తుఫాన్ వస్తుంది. సో, ఇప్పుడు టిట్లీ తుఫాన్ వచ్చినా, హుదూద్ వచ్చినా, తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి మొందా వస్తున్నా, ఇవన్నీ తుఫాన్లు చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే వస్తాయి. అదేంటో మరి. వస్తే అతివృష్టి లేకపోతే అనావృష్టి. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే అల్పపీడనంగా ఏర్పడి తీవ్ర రూపం దాల్చినటువంటి ఈ తుఫాన్ సైక్లోన్‌ని కంట్రోల్ చేయడం కోసం 2 టీవీల దగ్గర కూర్చొని టిక్ 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 అని నొక్కుతున్నారు. అదే సినిమాలో బ్రహ్మానందం నొక్కగానే వాళ్ళు లెగుతాడు. మళ్ళీ పైకి నొక్కగానే పడిపోయిద్ది. ఇలా ఆయన కూడా అక్కడుండి ఒక నొక్కి నొక్కి తుఫాన్‌ని డైవర్ట్ చేయడానికి, ఇంకో నొక్కి నొక్కి తుఫాన్‌కి అడ్డంగా నిలబెడడానికి చాలా విధాల ప్రయత్నం చేస్తున్నారంటూ ఇదిగో ఇదే అబ్బా! చూడండి అసల. ఇక ఎన్ని విధాలు చూస్తున్నా అందరికి ఆర్డర్స్ ఇస్తాడు. ఆ తుఫాన్‌ని డైరెక్షన్ మళ్ళించండి. ఆ తుఫాన్ ఇలా నొక్కండి, ఇలా చేయండి అంటారేమో నాకు తెలీదు మరి. ఇక్కడ అసలు ఆయన కంట్రోల్ ప్యానెల్ ముందు ఎందుకు అంత పెద్ద ప్యానెల్ ముందు కూర్చున్నారు? దాని కంట్రోల్స్ ఎక్కడున్నాయో, దాన్ని ఏ విధంగా మానిటర్ చేస్తున్నారు? తుఫాన్ హెచ్చరికలు ఎలా జారీ చేస్తారు? అనేది నాకు అర్థం కాలేదు. సరే అయినప్పటికి కూడా ఇంత పెద్ద వ్యక్తి 75 సంవత్సరాల వయసులో కూడా ఆ ప్యానెల్ ముందు కూర్చొని టిక్క టిక్క తిప్పుతూ ఉన్నారంటే నాకు చాలా గర్వంగా అనిపించింది. అయితే నిజంగానే వీళ్ళు తుఫాన్‌ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో తలమునకలయ్యారా? లేదంటే పునరావాస కేంద్రాలకి ఎక్కడైతే జనాన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళకి సురక్షితమైన ప్రదేశంలో ఉంచుతున్నారా అంటే యెస్! 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 అని కూటమి వర్గాలు చెప్తున్నప్పటికీ ఈళ్ళు నో! 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 అని ఈళ్ళు మన బూతులు తిడుతున్నారు. కారణం ఏంటో నాకు అర్థం కాల. చెర్లపల్లి కాదు. చెల్లపల్లిలోని పునరావాస కేంద్రాల్లో ఆకలి కేకలు. తీసుకెళ్ళి బ్రతికిస్తామని తీసుకెళ్ళి తాగడానికి నీళ్ళు, తినటానికి తిండి గూడా లేకుండా టార్చర్ అంట వాళ్ళ జీవితాలు. కొంతమందయితే వెళ్ళిపోయారంట. చచ్చినా పర్లేదు ఇంట్లో వండుకొని తిని సద్దామని అట్లుంది పరిస్థితి. లోతట్టు ప్రాంత ప్రజల్ని పునరావాస కేంద్రాలకి తరలించిన అధికారులు. కానీ కనీస సౌకర్యాలతో పాటు ఆహారం అందించడంలోని ఫెయిలు. ఆకలితో అలమటిస్తూ భోజనం కోసం పునరావాస కేంద్రాల్లో ఎదురు చూపులు. ఇది మంచి ప్రభుత్వమా? చెత్త ప్రభుత్వమా? చెప్పండి అంటూ అడుగుతున్నారు. వీళ్ళు మాట్లాడిన బయట నేను మీకు చూపిస్తా చూడండి. చంద్రబాబు నాయుడుకి తుఫాన్ ఆపుతున్నా అంటే వీళ్ళ ఆకలిని ఆపుతున్నాడా అనిపించింది నాకైతే. హ్మ్. ఇది మా బాబు గారు తుఫాన్ని కంట్రోల్ చేస్తున్నారు ఇలా. అమ్మా! ఎవడ్రా చేసింది? వెనక ఆహా సౌండ్ ఏంట్రా? ఆహా అనకూడదు. టింకు టిక్కు టిక్కు సెట్ అయింది కదా! ఓకే. ఒక ఫోటో చూపించి చదివాను కదా! వాళ్ళే వేరు. ఆ ముసలి వారే వేరు. పునరావాస కేంద్రాల్లో వీళ్ళకి ఆకలితో ఎలా అలమటిస్తున్నారో చెప్తారు వినండి. ఇక్కడ మీకు ఎవరు చూస్తున్నారంట? ఏమి ఇవ్వట్లేదండి. ఎంతమంది వచ్చారు? మిగతా వాళ్ళు ఏరి 30 మంది పైనే వచ్చారంట. ఇప్పటి నుంచి వినండి. అతను లేచి చెప్తుందంటే
ఇక్కడ చచ్చిపోవడం కన్నా ఏదోటి వండుకొని తిని చచ్చిపోదామని వెళ్ళిపోయారండి అని చెప్తూ ఉన్నాడు. ఆ? ఎక్కడికైనా వెళ్దామంటే రోడ్లు కూడా లేవు, అన్నీ మునిగిపోయినాయి, తినటానికి తిండి లేదు. చాలా మంది చచ్చినా పర్లేదు, ఒక ముద్ద తిని చద్దామని ఏదో పెడతారని ఇక్కడికి వచ్చాను ఆశతో, ఇక్కడ కూడా ఏది లేదంటూ ఆకలి బాధతో అని మాట్లాడుతూ పట్టించుకునేవాడు అనేవాడు ఎవడు లేడండి. అక్కడ తీసుకొచ్చి వదిలేసి ఎటువంటి పరారు. ఇటువంటి దరిద్రమైనటువంటి మెయింటెనెన్స్ ఎవరి కోసం సార్ చెప్పండి? వీళ్ళ ప్రాణాలు ప్రాణాలు కదా, వీళ్ళకి ఒక ముద్ద పెట్టాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్కి లేదా? తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే సరిపోయిందా? ఇప్పుడు ఇది ఏరియల్ వ్యూ. ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు మునిగిపోయిన ప్రాంతాలని ఇలా చూసుకుంటూ వెళ్తున్నారు. ఈ వీడియో చూపించడం వెనక కూడా ఇంకొక అసలు కారణం ఉంది, వినండి. బా ఎంత బాగా పర్యవేక్షిస్తున్నారో కదా. ఏరియల్ వ్యూ అంటారు దీన్ని. పదాలు గుర్తుపెట్టుకోండి, ఏరియల్ వ్యూ అంటారు. హెలికాప్టర్లో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మునుపు ప్రాంతాలని సమీక్షిస్తున్నారు, చూస్తున్నారు. మరి పేపర్లో ఏం రాశారో, ఈ ఊరు మునిగిపోయింది, ఈ ఊరు మునిగిపోయింది అని రాశారో, లేదంటే ఫోటోల కోసం వీడియోల కోసం ఫోజులు ఇస్తున్నారో తెలియదు. మొత్తం పేపర్లో కూడా చూస్తున్నారు ఆయన. ఇంత దారుణంగా మునిగిపోయింది కదా. అసలు ఊరంటే ఏమైనా కనిపిస్తుందా? మొత్తం అంతా మునిగిపోయింది. ఓకే, బా అంత ఘోరంగా మునిగిపోయింది కదా. మీకు చూపించాలని ఆశపడుతున్నటువంటి వీడియో ఇది. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా ఏరియల్ సర్వే చేసినటువంటి అప్పటి ముఖ్యమంత్రుల గురించి, అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈయన పేలిన మాటలు ఎలా ఉంటాయి, ఇప్పుడు ఈయన చేస్తుంది ఏంటో చూద్దాం. ఇది ప్రభుత్వ వైఫల్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును సార్, ఇది ప్రభుత్వ వైఫల్యం. ముఖ్యమంత్రి వస్తారు, హెలికాప్టర్లు తిరుగుతారు. హెలికాప్టర్లు తిరిగితే మీరు దేంట్లో తిరుగుతున్నారు? సైకిల్ ఎక్కి తిరుగుతున్నారా సార్? వాటర్ పోయిన రోడ్ల మీద మునిగిపోయిన ప్రాంతాల్లో మీరు సైకిల్ ఎక్కి తిరుగుతున్నారా? ముఖ్యమంత్రి వస్తే హెలికాప్టర్లో తిరుగుతారని అప్పుడు మాట్లాడారు. మరి ఇప్పుడు ఈయన దేనిపైన తిరుగుతున్నారో చెప్పాలి. ముఖ్యమంత్రి వస్తారు, హెలికాప్టర్లు తిరుగుతారు. హెలికాప్టర్లో తిరిగితే కనపడుతుంది తమిళలో. మరి నీకు కనిపిస్తుందా? సర్వేలో వస్తాడు అంటే మీ హెలికాప్టర్ లో వస్తారు, గాల్లో వస్తారు, గాల్లో పోతాడు. హెలికాప్టర్ ఏరియల్ సర్వే, గాల్లో వస్తాడు, గాల్లో పోతాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గాల్లో చనిపోయారని ఇది ఎద్దేవా చేయటం అనమాట. ఓకే, హెలికాప్టర్లో వస్తాడు. మరి ఈయన వెళ్ళింది ఏంది? దుగు మోటార్లో వెళ్ళాడా? రాయల్ ఎన్ఫీల్డ్లో వెళ్ళాడా? దేని మీద వెళ్ళాడు? మరి ఈయన వెళ్ళొచ్చా? చెప్పేమో శ్రీరంగం నీతిలో, దూరేమో గుడిసెలని. అట్లుంటే అవ్వరాలు. ఏమనుకుంటున్నా నాకైతే అర్థం కాల. మాకు ఇప్పుడు అర్థం కావట్లా. కష్టాల్లో ఉండే మిమ్మల్ని ఆదుకుంటామని భరోసా ఇవ్వాలి. యంత్రాంగానికి మొత్తం ఎక్కడికక్కడ అప్రమత్తం చేయాలి. ముఖ్యమంత్రి వస్తే కలెక్టర్లు, అదే మరి ఎస్పీలు దగ్గరుండి పనిచేస్తారు. గిరగిరా తిరగతానే ఉన్నాడు, ఎక్కడో పడతావు. మరి ఈయన పడ్డేమో, ఆయన చిన్న వయసులోనే పడిపోతే 75 సంవత్సరాలు పాపం బ్యాలెన్స్ అయ్యిన పడ్డేమో. ఈయన గిరగిరా పైన తిరగట్లేదు. ఇప్పుడు వెళ్ళి ఒక్కొక్క బిందువుని ఇలా పట్టుకుని వాటర్ని చెక్ చేసుకుంటా ప్రజల్లోకి వెళ్తున్నాడు ఈయన. మనిషికి వయసుతో పాటు ఇది పెరగాలి, కానీ ఇంత దారుణమైన భావజాలమా బాస్? నీ గెలగల తిరిగి కళ్ళు తిరిగి వాడు బడి శాశ్వతంగా ఫినిష్ అయిపోతావు. ఒక పెద్ద వ్యక్తి, తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి, అంత వయసు గల కొడుకులు, మనవళ్ళు అందరూ ఉన్న వ్యక్తి, ఇలా ఒక వ్యక్తి గురించి గిరగరా తిరిగి కింద పడి శాశ్వతంగా అక్కడే
అయిపోతావు అన్నాడు. ఇటువంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రిని చేసి కూర్చోబెట్టామంటే అర్థం ఎన్నో అర్థం చేసుకో. ఇది మీరు చూడండి. నిజంగా ప్రజల్లోకెళ్ళి ఇప్పుడు గిరగిరా తిరిగి ఆకాశం ఏరియల్ సర్వే అని కబుర్లు చెప్పినటువంటి ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వీళ్ళు ఆకలితో అలమటిస్తూ పునరావాస కేంద్రాల్లో అల్లరికి దిగుతున్నారు. మరి వీళ్ళ బాధలు ఎవడు పట్టించుకుంటే వెళ్ళావా బాబు గారు ఇక్కడికి? ఏంటి పరిస్థితి, తినటానికి ఫుడ్ లేదని అడుగుతున్నాడు ఆయన. వీళ్ళు మీరు చూసారు ఆల్రెడీ, ఇది చూశారు. ఇది వాస్తవ పరిస్థితి. ఆయన అక్కడ కూర్చొని గాలిలో ఎగురుతా ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ ప్రదేశంలో కూర్చొని ఆయన చేస్తున్నటువంటి విన్యాసాలు చూస్తే ఈవిడ మాట్లాడుతున్నారు. ఒకసారి వినండి. కూటమి ప్రభుత్వం మీరు వచ్చిన తర్వాత ఉమ్, మీరు ఇచ్చుకునేటువంటి ఎలివేషన్స్ ఉమ్, అవి చాలా పీక్ గా ఉంటున్నాయి. ఉంటాయి మేడం. ఇచ్చుకోండి, నేనేం కాదనట్ల. ఉమ్, పనితీరు కూడా అంతే పీక్ గా ఉంటే చాలా బాగుంటుంది. కానీ ఉండదుగా. పనితీరు మాత్రం వీక్ గా ఉంది. అయ్యో, ఎందుకంటే ఈ తుఫాను సందర్భంగా ఇబ్బంది పడుతున్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే మీరు పునరావాసకి సంబంధించినటువంటి కేంద్రాలు మీరు అక్కడ పెట్టిన వాటికి తిండి తిప్పలు చక్కగా లేకుండా జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చేసినటువంటి వీడియోస్ నా దగ్గర నుంచి కొన్ని నేను గమనించినటువంటి వీడియోస్ మీకు కొన్ని చెప్తాను. ఏ ఏ ఏరియాస్ లో ఇబ్బంది పడుతున్నారు చెప్పండి అమ్మా, చెప్పండి. బోగోల్ మండలం పాతపిట్టగుట్ట కాలనీ, గిరిజని కాలనీ, ఇప్పుడు వరకు వాళ్ళకి ఒక్క హెల్ప్ కూడా జరగలేదు. గిరిజనులు ఎవరు పుట్టుకున్నారు మెన్షన్ చేస్తాం చూడండి. చెప్పండి. అదే విధంగా అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ముత్యాలపాలెం స్థానిక మత్స్యకారులు పునరావాస కేంద్రాలు అసలు వసతి అక్కడ ఇచ్చినటువంటి ప్లేస్ లో చక్కగా అట్లీస్ట్ భోజన సదుపాయాలు కూడా లేవు. తీసుకెళ్లి పడబెట్టి అక్కడ పెట్టి చెత్త కుప్పలో చెత్త అనుకున్నారా వాళ్ళందరినీ? పెట్టినప్పుడు వాళ్ళు కొంచెమన్నా అసలు ఫుడ్ వెళ్తుందా లేదా మేడం తెలియదేమో. యోగాంధ్ర అనేసి ఒక ప్రోగ్రాం పెట్టారు. అక్కడికి ఈ ట్రైబ్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలందరిని తీసుకొచ్చి ఒక పెద్ద హాల్లో కప్పుకోవడానికి దుప్పటి కూడా లేకుండా అందరినీ ఏదో పడేసి కుక్కేశారు కదా. వాళ్ళకి ఫుడ్ పెట్టకుండా ఇబ్బంది పెట్టారు కదా. అలాగే ఇప్పుడు కూడా ఎవడు చూస్తాడు, ఎవడు చెప్తాడు? మధ్యలో కొంతమంది టీవీ ఛానల్ వాళ్ళు వచ్చి అసలు మీరెవరండి అడగడానికి అంటారు. ఏళ్ళు రెండు ఇలా పెట్టి అటువంటి ఎదవలు ఉన్నంతకాలం ఇటువంటి దరిద్రాలు జరుగుతూనే ఉంటాయి మేడం. ఇప్పుడు వరకు ముసలమ్మలు ఎంతమంది ఆ వీడియోలు కూడా మెన్షన్ చేస్తాం చూడండి. అదే విధంగా రాజయ్యపేట కాలనీలో 36 డివిజన్ మచిలీపట్నం ఆంధ్రజాతీయ కళాశాలకి ఏమండి ఈ విషయం నేను చెప్పాలి. ఒకవేళ నిజంగా ఆ బాధితులు వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్లేస్లన్నీ పోగొట్టే కదా ఒక ప్లేస్ కి వెళ్తారు. వాళ్ళకి చిన్న చోటు ఇస్తే ఏమవుతుంది? ఇది గవర్నమెంట్ చేయాలి యాక్చువల్ గా. సరే వీళ్ళు ఫెయిల్ అవ్వడం మూలన ఏదో కళాశాలకి వెళ్తే వాళ్ళకి షెల్టర్ ఇవ్వండి, తప్పే ఉంది. ఇట్లాంటి టైంలో ఆదుకోకపోతే ఇంకా ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు. ఈ అందరు కూర్చున్నారు సిస్టమ్స్ ముందు, ఏం చేస్తున్నారు? సిస్టమ్స్ ముందు బొమ్మలు చూస్తున్నారు మేడం. ఎమ్మెల్యేలు అందరూ సిస్టమ్ల ముందు కూర్చుంటే బొమ్మలు చూస్తారు. మీకు ఏం ప్రాబ్లమా? సిస్టమ్స్ ముందు కూర్చొని బొమ్మలు చూస్తారు. పైగా తెల్లగా ఉన్నాయి కదా, బాగున్నాయని చూస్తున్నారు. మీరు ఎవరు మేడం చెప్పడానికి? ఆడ పోయి పని చేసేది ఎవరు? ఎవరండి? ఏం చూస్తున్నారు? ఇస్రో సైంటిస్టులు చూసినట్టు చూసేస్తున్నారు. ఏం తెలుస్తుంది మీకు? మీరేమన్నా నా ఫీలింగ్ కూడా అదే ఎగ్జాక్ట్లీ. ఏదో శాటిలైట్ లాంచ్ ఉన్నప్పుడు అక్కడ సైంటిస్టులు అంతా టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ క్యాబిన్స్ దగ్గర వాళ్ళ క్యూబికల్స్ దగ్గర అలా కూర్చొని చూస్తూ ఉంటారు. అలాగే ఉంది చంద్రబాబు నాయుడు సెటప్ అంతా, హైటెక్ సెటప్ మొత్తం మామూలు కాదు. ఆ శాఖకి ఏదైనా తుఫాన్ ఆపుతారా? లేకపోతే తుఫాన్ ఏమైనా చేయగలుగుతారా? మీరు చేయాల్సింది ఏంటి? వసతి గృహాలు చక్కగా ఉంచారా లేదా? అక్కడ ఫుడ్ వెళ్తుందా లేదా? కొన్ని లోటంత ప్రాంతంలో ఉన్నటువంటి నీట మునిగినటువంటి ఇళ్లలో మీరేం చెప్పినా జరగవు మేడం, అంతే. వాళ్ళు ఉన్నారు. అసలు వచ్చి ఏదైనా అవసరం అంటే ఫోన్ చేయండి అన్నారు. ఇంతవరకు అట్లా అసలు పిల్లలు ఉన్నారే, ఎక్కడున్నారా ఏందని కూడా అట్లా నాకు నెంబర్ ఫోన్ నెంబర్ ఇవ్వకుండా ఫోన్ చేయమని చెప్పారంట. మరి సార్ ఏం టెక్నాలజీ ఇది?
ఆకాశరామన్న ఓ చంద్రన్న అంటే ఏమన్నా వినిపిస్తుందా మీకు? అమ్మ వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు అవుతాడని. కానండి చాలా బిజీ అసలు. అబ్బో సార్ ఈ గేర్ పైకని ఆ గేర్ కింద తీస్తే తుఫాన్ అయిపోయింది సార్. దయచేసి గేర్లు మార్చడం నేర్చుకోండి. ఇది పరిస్థితి ఇలా ఉంటే మా వాళ్ళు బిల్డప్లు ఏ విధంగా ఉంటే ఒకసారి చూడండి. అక్కడ అధ్వానమైన పరిస్థితిలో ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే మా వాళ్ళు బిల్డప్లు చూడ ఏ రేంజ్లో ఉంటాయి. ఎన్నో తుఫాన్లు ఎదుర్కొన్నా, ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నా. ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. కామెడీకి కూడా హద్దు ఉండాలిరా బాబు. సారీ అండి. ఓకే కానీ ఎన్నో తుఫానుల్లో సమర్థవంతంగా పనిచేసి బయటికి చెప్పకపోయినా ఎక్కడ తుఫాన్ వచ్చినా చంద్రబాబు సలహా తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు. కుదరలేదు కానీ కుదిరితే పోయి ఆ మోందా తుఫాను. ఇది అసలు హైలైట్. వంశీ గారు మీరు అసలు నవ్వుతే నవ్వుతే పీక్స్లో ఉన్నారు. అసలు కుదరలేదు కానీ అసలు ఎంత సైలెంట్గా చెప్తారు చూడండి. కుదరలేదు కానీ కుదిరితే పోయి ఆ మోందా తుఫాను పట్టుకొని వెనక్కి తిప్పి అటు పంపించేవాడు. ఏ బాబు కుదరలేదు కానీ కుదిరితే పోయి ఆ మోందా తుఫాను పట్టుకొని వెనక్కి తిప్పి అటు పంపించేవాడు. కుదరలా కుదరలేదంటే అది అలిం కాల. అంటే అలిమి కాలేదంటే ప్రయత్నించారా సార్? ఏమన్నా మీరు ఇచ్చే ఎలివేషన్స్తో నిజమే అనుకోవచ్చు సార్. బాగా చెప్పారు. జనరల్ గా అలా పని చేసేటువంటి ప్యాచ్ వర్క్ అది కుదరలేదట. లేకపోతే దాన్ని పట్టుకొని అంటే నెక్స్ట్ అంటే ఫ్యూచర్ లో ఆయన చెప్తున్నాడు ఓకేరా, డొప్ప చెల్లేసుకుని ఎలా వింటున్నావురా నాయన, తుఫాన్ని పట్టుకుని ఈజీ కొడతావేంద్రా నాయన. అలా వచ్చే సైక్లోన్ ఏమన్నా ఇంకా రూట్ మరల్చడానికి సముద్రం వెనక్కి తిప్పడానికి కొత్త మార్గాలు ఉండయేమో కనిపెట్టవచ్చు. అవన్నీ ఇప్పుడేం మనం చెప్పలేదు, భవిష్యత్తులో. ఎవరైతే వంశీ గారు మీరే కనిపెట్టండి. తుఫాన్ని మార్గాలు ఎలా మార్చాలో చంద్రబాబు నాయుడు గారు చేయి అడ్డం పెడతారు. కింద మీరు బొచ్చు పట్టుకోండి. ఆగిపోయిన నీళ్ళు కింద పడతా ఉంటే ఆ బొచ్చిని తీసుకెళ్ళి మళ్ళీ సముద్రంలో రివర్స్ పోసేయండి, అయిపోయిద్ది. ఏముంది, ఇంత సింపుల్ మ్యాటర్ కూడా చెప్పాలా ప్రసాద్ సారీ వంశీ గారు? మరీ చెప్తున్నారండి మీరు, బేసిక్గా చెప్తున్నారండి. మేము కూడా రా అప్డేట్స్ తెలుసుకుంటున్నారు. తుఫానుకు ఎదురెళ్తోంది ఏపీ అన్నట్టుగా కొంపదీసి ఏపీ భూభాగాన్ని కట్ చేసి ఇలా సముద్రంలో తోసుకుంటూ తీసుకెళ్తున్నానంటే ఎదురుగా. నాకైతే ఏం అర్థం కాలేదు. అయ్యా మోందో తుఫానికి ఏపీ ఎదురెళ్తుంది. గ్రేట్, పదాలు భలే పడతారు. ఇవి నాకు రావెందుకో నాకు అర్థం కాదు. పోవాల్సిందేనా? సో వాస్తవ పరిస్థితులు వేరే విధంగా ఉంటే వీళ్ళు చెప్పే స్టోరీలు వేరే విధంగా ఉన్నాయి. మీరు క్లియర్గా చెప్పాను కదా నేను. ఒక్కసారి మా బాబు గారు తెలుసుకుంటే ఆపేస్తారు. మన వాళ్ళు చెప్పిన మాటలే. ఆయన ఉన్నారని ధైర్యం, ఆయన చేశాడని ధైర్యం, ఆయన అనుకున్న వచ్చే తుఫాన్ రా, అర్థం చేసుకోండి. స్టూడియోలో కూర్చొని సొల్లు కబుర్లు ఎవడైనా చెప్పొచ్చు. ప్రజల ఆకలి బాధలు అర్థం చేసుకోవాలి. వాళ్ళకి పునరావాస కేంద్రాలు అన్నీ అర్పించాలి. ఏదో ఇస్రో సెంటర్లో కూర్చున్నట్టు టిక్ టిక్ అని కంప్యూటర్ల ముందు కూర్చుంటే అయిపోయిద్దా? ఏరియల్ వ్యూ అనే పైకి వెళ్ళి టకాన్ని ఒక రౌండ్ వేసి అయిపోయిద్దా? సిగ్గుపడండి. ఇప్పటికే ప్రజలు ఊసిన చోట ఊయకుండా ఊస్తూనే ఉన్నారు. ఇట్లాంటి సొల్లు వీడియోలు, సొల్లు న్యూస్ చెప్పారనుకో స్టూడియోలకు వచ్చి కొడతారు. పైగా అడ్రస్లు కూడా చెప్తున్నారు. ఎవరికి వాడు ఇంటి అడ్రస్ చెప్పలే కానీ స్టూడియో అడ్రస్లు చెప్తూ ఉంటాడు. సో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చాలా దారుణంగా దయనీయంగా ఉన్నాయి. పునరావాస కేంద్రాల్లో కనీసం వాళ్ళకి కావాల్సిన ఆహారం కూడా దొరకట్లేదు. పైగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ అయిన తర్వాత వీళ్ళు చేసేటటువంటి దారుణాల్ని ఎలా దీనికి పెట్టే బడ్జెట్లు, చెట్లు తొలగించినందుకు ఇన్ని లక్షల కోట్లు, ఆహారం పెట్టినందుకు ఇన్ని వేల కోట్లు, అగ్గిపెట్లకి 100 కోట్లు. ఎందుకంటే విజయవాడ మునిగిపోతేనే అగ్గిపెట్లకి 20 కోట్లు పెట్టారు. ఇది మోందా తుఫాన్, దీనికి 100 కోట్లు 1,00,000 కోట్లు పెడతాం తప్పలేదు కదా. ప్రజలు ఎలా భయపడుతున్నారో ఒకసారి చూడండి.
చాలా భయం వేస్తుందండి. వర్షం పడుతుందో లేదో తెలియదు కానీ కేంద్రం ఇచ్చి 1000 కోట్లు, ఇప్పుడు పులిహారకేమో 360 కోట్లు, అగ్గిపేట్లకి 20 కోట్లు, వాటర్ ప్యాకెట్లకు ఒక 50 కోట్లు, పునరావాస కేంద్రాలకు 200 కోట్లు ఎలా ఖర్చు పెట్టాలని చెప్పి యంత్రాంగం అంతా చాలా ఇదిగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి సూచనలు సలహాలు కూడా చేస్తున్నారు. పులిహార మాత్రం ఈసారి పోపులు తగ్గించేయండి, ఎక్కువ వేయండి అని చెప్పి ఆయన కూడా చెప్తున్నాడు. కొవ్వొత్తులు కూడా తీసుకోండి అని చెప్తున్నాడు. అగ్గిపెట్లు కూడా తీసుకోండి, 20 కోట్లు పెట్టి ఎక్కడ కూడా తగ్గొద్దని చెప్పేసి ఆయన కూడా చెప్తున్నాడు. కాబట్టి ఎవరు భయపడవాలి. ఇట్లా భయపడుతుంటే గతంలో తుఫాన్ వచ్చినప్పుడు ఒక కుటుంబానికి 5,000 ఇచ్చానని చెప్పి చంద్రబాబు నాయుడు ఊరందరికీ 500 ఇచ్చినటువంటి భాగవతం మీకు తెలుసా? ఒకసారి చూడండి. ప్రభుత్వం నుండి మాత్రం ఈ రైస్ ఇవ్వండి ఇచ్చేమని కావాలంటే 500 రూపాయలు ఇచ్చారు. 500 రూపాయలు ఇచ్చారు. వినండి, ఇక్కడ గతంలో తుఫాన్ వచ్చినప్పుడు వీళ్ళకి ఎంత ఇచ్చారు ఊరు మొత్తానికి వినండి. కూరగాయలు కొనుక్కోమని మరి గ్రామానికి అంటే నిరాశ్రయాలైన 30 ఇళ్ళకి గుమ్మానికి 500 కాదా మీరు చెప్పేది అంటాడు. ఏం చూడండి, గ్రామం మొత్తానికి 500 చంద్రబాబు నాయుడు ఇచ్చింది. గ్రామం మొత్తం 30 ఇల్లు ఉంటే 500 రూపాయలు ఇచ్చి కూరగాయలు కొనుక్కోమన్నారంట. 500 రూపాయలు కూరగాయలకి ఇచ్చేస్తారు. అంగన్వాడీ రైస్ తింటున్నారు. అప్పుడు కూడా వాళ్ళు ఈ రైస్ ఇవ్వండి ఇచ్చేమని కావాలంటే 500 రూపాయలు ఇచ్చారు. 500 రూపాయలు ఇచ్చారు. కూరగాయలు కొనుక్కోమని 500 రూపాయలు ఇచ్చి 30 మందిని కూరగాయలు కొనుక్కోమన్న వాడు వచ్చి తుఫానికి అడ్డు పెడతాడు, ఎగిరి తంతాడు, వంచి పంపించేస్తాడు. బుర్ర బుద్ధి పెట్టుకుని మాట్లాడండిరా. పవన్ కళ్యాణ్ ముందే విట్నెస్ ఇచ్చారుగా వాళ్ళంతా ఊరంతా కలిసి. ఊరందరికీ కూరగాయలకి 500 ఇచ్చారంట. ఉయ్యాలని మిచ్చట్ల మొహం మీద వేయటం కూడా వేస్ట్లే కానీ వీళ్ళకి. సో అది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మా చంద్రబాబు నాయుడు గారి యొక్క వీరత్వం. అది ఆయన ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో అందరికీ అర్థమవుతుంది. అందరికీ పట్టుకున్న భయం ఒకటే, ఈ తుఫాన్ తర్వాత బిల్లులు ఎంత వేస్తాడు, ప్రజల సొమ్ముని ఎంత నాకేస్తారు అని టెన్షన్ పడుతున్నారు. దయచేసి కొద్దిగా గుండె నిబ్బరం తీసుకోండి. 1000 కోట్ల పైన ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.